Let us start with a simple question. Are you really happy in your life? Are you really doing what you want to do in your life? నమస్తే మిత్రులారా. మార్నింగ్ 6కి లేచిన ఇప్పుడు టైం 9 అవుతుంది. కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అండ్ నైట్ పనుకోవడానికి 3 అయిపోయి మేబీ మార్నింగ్ అయిందని చెప్పొచ్చు అనుకుంటా. ఫుల్ వర్క్ ఉంది. ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది, అయిపోయినాక ఆఫీస్కి స్టార్ట్ అవుతాం. మధ్యలో మాట్లాడారు. వెల్కమ్ బ్యాక్. డే 3 21 days ఛాలెంజ్. టైం లేదు, ఓపిక లేదు. బేసిక్గా రెఫ్రిజిరేటర్లో పాలు కూడా లేవు కాఫీ తాగడానికి. ఈ రోజు కాఫీ ఆఫీస్కి వెళ్ళాకే తాగాలి అట్లుంటుంది కొద్ది రోజులు. The Indian pancakes for the breakfast. Quick breakfast. Or the MPC hire, right? We're gonna have to do some work around there. That's correct. Try to map it. I did apply. A very quick update. ఇంక నుంచి మన వీడియోస్ అంతా చాలా క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉంచుదామని ట్రై చేస్తున్నాను. షార్ట్ అంటే మొత్తం షార్ట్స్ కంటెంట్లో పెట్టాలని ఆలోచన లేదు, బట్ వీడియోస్ కూడా ఫుల్ లెంత్ వీడియోస్ కూడా ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్రిస్ప్. దట్స్ మై ఐడియా. బై ది వే మిత్రులారా, ద గ్రేట్ రూలర్ జెంజిస్ ఖాన్ గురించి ఎంతమందికి తెలుసు? అతను ఎలా చనిపోయారు ఎవరికైనా తెలిస్తే క్రిస్ప్గా 1 or 2 లైన్స్లో కామెంట్ చేయండి. పిక్ అవుట్ఫిట్ చెక్. ఏం చేస్తారా మీరు? సరిపోయారా? ఎలా చూస్తారా నాయన? లక్షల్లో చూస్తారు కదరా. అవుట్ఫిట్ చెక్ ఏముంది ఇక్కడ జనాలు చేస్తే. టుడే ఈస్ గోయింగ్ టు బీ టఫ్ డే, రియల్లీ టఫ్ డే. చూద్దాం. డన్ ఆఫీస్ డన్. బిట్ ఎర్లీ. ఇంటికి వెళ్ళిపోయి అగైన్ లాగిన్ అవ్వాలి. We have so many things to do today. Let's go. Wow, 7:30 PM. సాయంత్రం 7:30. చూడండి ఎలా ఉందో. బాటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. గోయింగ్ టు జిమ్. 5K స్టెప్స్ కంప్లీటెడ్. ఇంకా 5K స్టెప్స్ ఉన్నాయి. లెట్స్ సీ. ఫ్లోలో ఉంటుంది. ఇందాక వాళ్ళు ఎవరో కనిపించారని చెప్పేసి ఆఫ్ చేసేసాను. ఆ మొహమాటం సిగ్గు ఎప్పుడు పోతుందో ఏమో అర్థం కావట్లేదు. అబ్బా, జనాల్ని కొత్తగా చూస్తే మాత్రం. ఇంతేనా ఇంట్రోవర్ట్ బతుకు? ఇంతేనా ఇంట్రోవర్ట్కి కష్టాలు? కాపాడే వాళ్ళే లేరా? మొత్తానికి అయితే వర్కౌట్ అయిపోయింది. ఈరోజు పుష్ అని పుల్ అని లెగ్ అని సపరేట్గా లేకుండా ఆల్ మిక్స్ కొట్టేసాం. బాంబే మిక్చర్ లాగా బాగుంది. ఇది కూడా కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్ లాగా అనిపించింది. వెరీ గుడ్. 1000 స్టెప్స్ బాకీ 10Kకి. అందుకని ఇలా వెళ్లకుండా ఇలా రౌండ్ వేసుకొని వెళ్దాం. చుట్టి తిరిగి వెళ్దాం. ఆ 1000 చాలా దగ్గరికి వస్తాయి. లెట్స్ గో. వీళ్ళు అవతార్ మూవీ చూసిన వాళ్ళందరూ దాంట్లో ఒక చెట్టు ఉంటుంది కదా, ఒక చెట్టు కోసం కొట్టుకొని చచ్చిపోతారు కదా వాళ్ళంతా. ఇదిగోండి, ఇదే ఆ చెట్టు. ఇదే అంటే ఈ చెట్టే కాదు, వీళ్ళ బంధువుల్లో ఎవరో ఒక చెట్టు ఆ చెట్టు అనమాట. సేమ్ ఫ్యామిలీ కదా, సేమ్ ఫ్యామిలీ. అలాగే అనిపిస్తుంది. 10K స్టెప్స్కి ఒక 70 స్టెప్స్ పాకి ఇంటికి వెళ్ళి అటు ఇటు తిరిగే లోపల అయిపోతాయి. వెళ్ళిపోదాం. టైం చూస్తే 9:15 అవుతుంది రాత్రి. చూసారా, ఇంకా లైటింగ్ అలాగే ఉంది. అట్లుంటుంది ఒక్కోసారి కాదు, సమ్మర్ అంతా ఇలాగే ఉంటుంది. సో ఇంకా మిగిలింది బుక్ రీడింగ్, ప్రోటీన్ ఇంటేక్, మెడిటేషన్. చూద్దాం టుడే వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ 7 out of 7 or 6 out of 7. మేకింగ్ పచ్చడి ఫర్ డిన్నర్. టొమాటో పచ్చడి. టైం ఆల్రెడీ 9:30. డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ చేసి వచ్చి కొంచెంసేపు బుక్ చదువుకొని అలాగే ఆఫీస్ మీటింగ్ ఒకటి ఉంది, అది కంప్లీట్ చేసుకొని మంచిగా పొట్టకి సాటిస్ఫై చేసేసి పనుకునేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. The only best way to out is in. Everything you have done in your life so far has been pursuit of a single thing. నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తావో, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, డబ్బు సంపాదించడం కావచ్చు, ఒక పెద్ద ఫ్యామిలీని నిర్మించడం కావచ్చు, నీ కోసమే నువ్వు చేస్తావు. అది కేవలం నీ స్వార్థం మాత్రం. ఆ స్వార్థంతో నువ్వు వెతకేది జాయ్, అంటే మనశ్శాంతి. బట్ సమ్వేర్ అలాంగ్ ద వే లైఫ్ గాట్ కాంప్లికేట్. ఇఫ్ యూ హ్యాడ్ బోర్న్ యాజ్ అనదర్ క్రియేచర్ ఆన్ దిస్ ప్లానెట్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ సింపుల్. కానీ నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి పనుకునే ముందు 1000 సమస్యలు, నిద్ర లేచాక 1,00,000 సమస్యలు. ఈరోజు మనం చదివిన 5 pagesలో చాలా వాల్యూ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తుంది. ఐఎమ్ స్టాపింగ్ నౌ బికాస్
ఇంకా కొన్ని విషయాలు చేయాలి. అండ్ మెడిటేషన్ కూడా అయిపోయింది దీనికి ముందు. మెడిటేషన్ నేను రికార్డ్ చేయలేను కదా, ఇట్ విల్ బి ఫేక్ నేను చేస్తే. బట్ ఈరోజు వీ డిడ్ 7 out of 7. మనం స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ 3-4 daysకి I did 7 out of 7. అండ్ దట్ డజంట్ మీన్ వీ డిడ్ 100%. 7 out of 7 చేయడం అన్నది ఒక టార్గెట్ని బెటర్గా రీచ్ అవ్వడం, బెటర్గా చేయడం అన్నదే మన చేతుల్లో ఉంది. లెట్స్ సీ ఫర్ టుమారో. అఫ్ కోర్స్ డిన్నర్ విల్ టాక్ ఇన్ ద డిన్నర్ విత్ అవుట్రో వీడియో. మీటింగ్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. బట్ మీటింగ్స్ జరుగుతున్నంతసేపు నా మైండ్లో I was thinking about omelette. So let's plan a double egg omelette for dinner. మన డిన్నర్ చూసేద్దాం. వైట్ రైస్, టొమాటో పచ్చడి విత్ నెయ్యి అండ్ డబుల్ ఎగ్ ఆమ్లెట్ ఇచ్చి పడేద్దాం. ఆహా, చూస్తుండగానే కడుపులో హ్యాపీనెస్ వస్తుంది. సింపుల్ రెసిపీ బట్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. పచ్చడి ఇట్స్ అన్ ఎమోషన్. బిర్యానీ లాగా కొంచెం పచ్చడి తీసుకొని ఆమ్లెట్, డబుల్ ఎగ్ ఆమ్లెట్. దిస్ ఇస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఆఫ్ ది కంప్లీట్ డే. అంతే మరి. లెట్స్ సీ టుమారో వీడియో. అప్పటిదాకా బై బాయ్, టేక్ కేర్.